చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. హలో ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చిన. ఇంట్లో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నా కొడుకు తాలికలు చేస్తున్నాడు వినాయకునికి. ఎట్లుంది? ఇంత చేయాలి ఒక్కొక్కటి. చూసుకోబల్లా ఏందమ్మది? పచ్చిమిర్చి ఫర్ వాట్? చింతకాయ చట్నీ కోసం. అవునా, దాని పక్కన ఏమైతుంది? అది పులిహోర పులుసు. ఇదేంటిది? శనగలు. మనం పని చేసినా చేయకపోయినా చేసినట్టు అప్పుడప్పుడు అట్లా చేయాలి కదా. సో ఇల్లంతా ఒకసారి తిరిగేస్తున్నాం అనమాట. సో డాడీ ఏం చేస్తుండో ఒకసారి పోయి చూసి వద్దాం. మస్తు రెడీ చేసేసిండు పూజ గది అయితే. పక్కింట్లో ఎవరు లేరు కదా, కరివేపాకు దింపేసుకొని వచ్చేద్దాం. కొత్తిమీర కాదు, కరివేపాకు వేసేసాడు, బాగా వేసేసాడు. కరివేపాకు. మా అమ్మ అయితే ఇక్కడైతే పూర్ణాలు వేసేస్తారు. బాగున్నాయి కదా పూర్ణాలు, నాకైతే ఫేవరెట్ అనమాట. మీకు ఇష్టమైతే కామెంట్ చేయరి, చూద్దాం ఎంతమందికి ఇష్టమైతే పూర్ణాలు. ఏం చేస్తున్నావు అప్పటి నుంచి? ఒత్తులు చేస్తుంది. ఏం చేస్తున్నావు? ఒత్తులు అంటే ఏమంటే ఏం చెప్తా అంటే అది పూజకైతే అంతా రెడీ అయింది కదా. మనం ఏమేమి చేసేసినామో ఒకసారి చూసేద్దామా. పులిహోర, శనగలు, బీరకాయ చారు, చట్నీ, తాలకల పాయసం, వైట్ రైస్, పూరి, బజ్జీ, ఇంకా బోండాలు అన్నీ చేసేసినాం అనమాట. ఒక 13 ఐటమ్స్ వరకు అయితే మమ్మీ చేసేసారు. పూజ అయితే అయిపోవడానికి వచ్చింది. డాడీ మా అగరబత్తీలు పెట్టేసిండు. తర్వాత హారతి ఇచ్చేసారు అనమాట. హారతి అయిపోగానే మనం కూడా హారతి తీసుకొని మన కడుపు కూడా పూజ చేయాలి కదా. సరే మనం కూడా మన కడుపు పూజ చేద్దాం. అంతలోపు ఏమైందంటే, ఎందుకు పెడతారు అట్లా? అడుగు మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా, కామెంట్ చేయమనాలా? చేయమను, వాళ్ళకి తెలిసి ఉంటే చెప్తాం. అటైతే మీరు చెప్పండి, కానీ ఇటైతే ఎన్ని ఉన్నాయి కదా, ఈ దినాలు అది అందుతుంది. చలో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్లేట్ ఎంత? ఏమేమి కర్రీస్ ఉన్నాయి? ఎంత అనుకుంటే అంత. వావా ఏమేమి కర్రీస్ ఉన్నాయి? తుమ్మికూర పప్పు, చింతకాయ చట్నీ, బీరకాయ టమాటా, బీరకాయ ఫ్రై, రైసు, పూరి, బజ్జీ, పాపడ్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇదైతే మన ప్లేటింగ్. చలో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.